మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు దసరా ఈవెంట్ చాలా గ్రాండ్గా జరగబోతుందండి. సో మనకి చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చారంటే జమ్మిచెట్టి ప్లేస్కి వచ్చి ఇక్కడ ఏదైతే మనకి రిచువల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ పర్ఫామ్ చేశారనమాట. సో అలా తరతరాలుగా ఇక్కడ ఇలా వస్తూనే ఉంటుంది, ఇలాంటిది జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూ చేస్తూనే ఉన్నారు వాళ్ళ తరాలు అన్నీ కూడా. అయితే ఇక్కడ పంతులు గారు కూడా ఉన్నారు. సో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మనకి జమ్మిచెట్టు దగ్గరికి వెళ్ళి ఇంత ప్రాధాన్యత ముఖ్యంగా దసరా రోజున ఎందుకుందన్న విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ మనోభీష్ట సిద్ధిరస్తు. ఈ యొక్క దసరా ప్రాముఖ్యత ఏంటంటే మనకు పితృమాస దగ్గర నుంచి ఈ యొక్క 11 రోజుల ఈ కార్యక్రమం జరిగింది. ఈ విజయదశమి అనేది చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత. పండుగ సందర్భంగా ఈరోజు జమ్మి వృక్షాన్ని, ఆ యొక్క జమ్మి వృక్షం యొక్క విశిష్టత ఏంటి అంటే ఆ వృక్షం మీద ఆ యొక్క పాండవులు కౌరవులు, ఆ పాండవుల యొక్క అజ్ఞాతవాసానికి అరణ్యవాసం 13 సంవత్సరాలు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసింది కాబట్టి ఆ అజ్ఞాతవాసం అప్పుడు తమ యొక్క అన్ని శస్త్ర విద్యలు అన్నీ ఆ యొక్క బాణాలు కానీ ఆ ధనుర్బాణాలు విల్లంబులు ఆ యొక్క గదలు ఆ యొక్క అవన్నీ తీసుకోపోకుండా ఉండడానికి కారణంగా వాళ్ళ యొక్క జమ్మి వృక్షాన్ని ఎంచుకున్నారు. ఆ జమ్మి వృక్షం యొక్క విశిష్టత ఏంటి అంటే జమ్మి వృక్షం మొత్తం ముళ్ళతో కూడి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా దాన్ని ముట్టుకోరు, దాన్ని పట్టుకోరు అనే ఉద్దేశంతో ఆ కాలం లోపలనే ఆ యొక్క పాండవులందరూ పంచపాండవులు 5 ఆ యొక్క తమ యొక్క ఉన్నటువంటి శస్త్రాలు అస్త్రాలు, ఇప్పుడు అంటున్నాం మనం రైఫోళ్ళు అవి ఇవి అంటున్నాం, పిస్టోళ్ళు అవి అని అంటున్నాం, కానీ వెనకట అవన్నీ గదలు కత్తులు కృపాణాలు అవన్నీ ధనుర్బాణాలు అవన్నీ ఉండే అవన్నీ తీసి ఆ యొక్క చెట్టు మీద భద్రపరిచి దాని యొక్క ఒక వస్త్రాన్ని వైట్ వస్త్రాన్ని తెల్ల వస్త్రాన్ని పరిచి దాని మీద ఒక శివాకారంలాగా కట్టి వాళ్ళు ఒక ఏడాది అజ్ఞాతవాసం విరాటరాజు కొలువుకు పోయినరు. ఆ విరాటరాజు కొలు లోపల ఆ యొక్క సంవత్సరం దిగ్విజయంగా ఆ యొక్క కృష్ణుని అండతోని దిగ్విజయంగా కార్యక్రమం జరుపుకొని మళ్ళా ఆ యొక్క కౌరవుల మీదకి యుద్ధానికి వచ్చే సమయం లోపల అదే రోజు విజయదశమి అయింది. విజయదశమి అంటే విజయాలు చేకూర్చేది. సమస్త కార్యాలు ఈ రోజు మొదలు పెడితే సక్రమంగా జయప్రదంగా జరుగుతాయనే ఉద్దేశంతో మళ్ళీ వృక్షం దగ్గరికి రావడం జరిగింది. ఆ యొక్క చెట్టుపై ఉన్నటువంటి ఆ యొక్క కృపాణాలు ధనుర్విద్య బాణాలు అవన్నీ యొక్క తీసుకొని ఆ యొక్క కౌరవుల మీదకి శంకరావం పూరించి పోయి ఆ యొక్క యుద్ధం లోపల గెలిచిండ్రు. కౌరవులను దానికి తుడముట్టించిండ్రు ఆ కృష్ణుని అండతోని. కాబట్టి ఈ యొక్క జమ్మి వృక్షం యొక్క విశిష్టత అంతగా ఉంది కాబట్టి మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క జమ్మి వృక్షాన్ని విశేషంగా నమస్కరించి దాని యొక్క పూజా కార్యక్రమం నిర్వహించి ఈ పాండురంగారెడ్డి గారు చైర్మన్ గారు మరియు గౌరవ కౌన్సిలర్ సభ్యులందరూ కూడా వారి యొక్క సహాయ గ్రామ పెద్దలు ఆ యొక్క వివిధ పార్టీ సభ్యులు అందరూ కూడా వాళ్ళ యొక్క సహకారాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరియు ఆ యొక్క రావణాసురుని వధ ఇదే రోజు కూడా ఆ రావణాసురుని వధ రాముడు చేసింది కాబట్టి అదొక ముఖ్య విశేషం. మరియు ఆ అమ్మవారు ఆ మహిషాసురుని కూడా ఇదే రోజు సంహరించింది కాబట్టి ఈ రోజుకి అంత ప్రాముఖ్యత ఉన్నది. విజయదశమి అంటే మామూలు ముచ్చట కాదు, 5 ఉంటాయి. విజయదశమి 1, తర్వాత వసంత పంచమి, భీష్మ ఏకాదశి, తర్వాత వైశాఖ తృతీయ అక్షర తృతీయ అంటాం బంగారం కొనే రోజు అదొక రోజు, తర్వాత భీష్మ ఏకాదశి. ఒక 5 కార్యక్రమం అంటే 5 మంచి రోజులు. వాటికి తిథివార నక్షత్రాలు చూసుడు అవసరం ఉంటుంది. ఆ రోజు పంతులను అడగకపోయినా ఆ రోజు మనం కార్యక్రమం మొదలు పెట్టుకుంటే దిగ్విజయంగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విజయదశమి రోజు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రజలందరికీ అమీన్పుర గ్రామ ప్రజలందరికీ మరియు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ యొక్క సీతారామచంద్ర స్వామి భవానీ శంకర స్వామి ఆ యొక్క దుర్గామాత అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి వాళ్ళని చల్లగా కాపాడాలని, వాళ్ళ ఇంటి లోపల ధన కనక వస్తువాన పుత్రపౌత్ర జరగాలని ఇత్య ఆశీర్వాద. చాలా సంతోషం అండి. అసలు విజయదశమికి సంబంధించిన వృత్తాంతం అంతా కూడా రామాయణ భారతంలో జరిగిన వృత్తాంతం అంతా కూడా మనకి తెలియజేశారు. అలానే ఇక్కడ పాండురంగారెడ్డి గారు కొన్ని జనరేషన్స్ గా కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ కొన్ని రిచువల్స్ అన్ని కూడా పర్ఫామ్ చేశారు. సో ఆయన మాటల్లో మనం విని తెలుసుకుందాం. పాండురంగారెడ్డి గారు నమస్కారం అండి. ఈ దసరా అనేది ఈ సాంప్రదాయము ఈ పద్ధతులు ఇది ఎప్పుడో మేము చిన్నప్పటి నుంచి మా పెద్దలు ఏ విధంగా ఏ పద్ధతితోనైతే తీసుకెళ్తా ఉన్నారో అదే పద్ధతి అదే సాంప్రదాయబద్ధంగా మేము గ్రామస్తులం అందరం కలిసి కులమతాలకు అతీతంగా ఒక చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసి అదే పద్ధతితోని ఇక్కడ జంపి చెట్టు దగ్గరకు వచ్చేసి ఈ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ రావణ దహనం కానీ మిగతా కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, ఎందుకంటే గతంలో ఒక చిన్న విలేజ్గా ఉన్న అమీన్పూర్ ఈరోజు ఒక 200 కాలనీలతో చాలా పెద్దగా విస్తరించింది. కాబట్టి ఇటు ఉన్నటువంటి పురపాల ప్రజలందరికీ వాళ్ళని ఆనందపరిచే విధంగా ఇక్కడ బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడము గత 12 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామ పెద్ద అందరూ కూడా
పార్టీలు కాదు ఏం కాదు అమీన్పూర్లో పార్టీలు అంటూ ఎప్పుడు కూడా అట్లాంటి భేదాలు ఉండయి. ఓన్లీ ఈ ఫెస్టివల్స్ వచ్చినాయి అంటే అందరు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు అందరు ముందు నిలబడి ఈ ఫెస్టివల్ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఒక సాంప్రదాయబద్ధంగా ఒక అన్న తమ్ములాగా ఎప్పుడూ జరుపుకునే విధంగా ఈ సంవత్సరం కూడా అంతకంటే భారీగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ దసరా ఉత్సవాల్లో గ్రామ పెద్దలందరూ పేరున, ఎందుకంటే చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి ఎవరి పేరు ప్రస్తావించకుండా గ్రామ పెద్దలందరూ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మొన్న లాస్ట్ దసరా వరకు నేను 5 సంవత్సరాలు చైర్మన్గా చేయడం జరిగింది. చైర్మన్ కాకముందు కూడా చేయడం జరిగింది. చైర్మన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ మొదటిసారి కాబట్టి వీళ్ళందరి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం, ఆ అమ్మవారి ఆశీర్వాదంతో దీన్ని ఇట్లనే నా ఊపిరినంత వరకు, నా చేతనైనంత వరకు ఈ గ్రామానికి ఇలాగే నేను సేవ చేస్తూ ఉంటానని చెప్పి వీళ్ళందరి ఆశీర్వాదంతో ఆ భగవంతుడు ఆశీర్వాదం కూడా నాకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటా ఉన్నాను. ఇంత మంచి పనులు చేస్తున్నారు కాబట్టి అందరి ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా కలుగుతుందండి. జై శ్రీమన్నారాయణ.